హలో పిల్లలు, మనం ప్రతిరోజు తల దువ్వుకోవడానికి కానీ బొట్టు పెట్టుకోవడానికి కానీ మనం తయారవడానికి కానీ దేని ముందు నిల్చుంటాము? మనందరికీ తెలిసిందే. ఈ యొక్క అద్దాన్ని గురించి మనం చూసినట్లయితే పిల్లలు చూడండి, ఇది సమతలంగా ఉంది కదా. మరి ఈ యొక్క అద్దాన్ని శాస్త్రీయ భాషలో ఏమంటారో తెలుసా? ఈ యొక్క అద్దాన్ని శాస్త్రీయ భాషలో దర్పణము అంటాం. మరి తలము సమతలంగా ఉంది కాబట్టి దీన్ని సమతల దర్పణం అని అనడం జరుగుతుంది. మన యొక్క రూపాన్ని కానీ ఏదైనా వస్తువుల యొక్క రూపాన్ని కానీ మనం అద్దంలో చూస్తున్నాం. ఆ చూసేటువంటి రూపాలను ఏమంటారో తెలుసా? వాటిని ప్రతిబింబాలు అంటాం. ఇలా మన యొక్క ప్రతిబింబం కానీ వస్తువుల యొక్క ప్రతిబింబం కానీ అద్దంలో కనిపించడానికి కారణమేంటో తెలుసా? అలా ప్రతిబింబాలు కనిపించడానికి కాంతి యొక్క ఒక ధర్మం, అలాగే ఈ అద్దము లేదా దర్పణం యొక్క ఒక గుణం మనం కారణంగా చెప్తాం. అదేమిటంటే కాంతి ఈ అద్దంపై, ఈ సమతల దర్పణంపై పడ్డప్పుడు తన దిశను మార్చుకొని ప్రయాణించడం జరుగుతుంది. అలా కాంతి తన దిశను మార్చుకొని ప్రయాణించడాన్ని కాంతి పరావర్తనం అంటాం. మరి ఆ కాంతి పరావర్తనం జరగడానికి ఈ అద్దంలో ఏది సహాయపడుతుందో తెలుసా? అద్దం వెనకాల మనం చూసినప్పుడు ఒక పూత పూయబడి ఉంటుంది. ఈ పూతను ఒక కళాయితో పూస్తారు. ఇంతకుముందు ఈ కళాయిని వెండి యొక్క లోహ సమ్మేళనం రంగుతో వేసేవారు. కానీ ఈ రోజుల్లో అల్యూమినియం లోహ సమ్మేళనం రంగుతో కలిపి వేయడం జరుగుతుంది. ఈ యొక్క కళాయి సహాయంతోనే, ఈ వెనుక భాగంలో ఉన్నటువంటి ఈ పూత సహాయంతోనే కాంతి పరావర్తనం చెందడం జరుగుతుంది. అందువల్ల ఈ భాగాన్ని పరావర్తన తలము అని కూడా అంటాం. మరి ఈ కాంతి యొక్క పరావర్తనాన్ని గురించి, ఏ ధర్మం ఆధారంగా అది దిశను మార్చుకుంటుంది అనే విషయాన్ని గురించి ఫ్రెంచ్ శాస్త్రవేత్త అయినటువంటి పియరీ డి ఫెర్మాట్ అనే శాస్త్రవేత్త వివరించడం జరిగింది. అతను ఒక కాకి 2 చెట్లు సహాయంతో ఒక చిన్న కథలాగా దీన్ని వివరించడం జరిగింది. మరి అదేమిటో ఇప్పుడు చూద్దామా? ఇక్కడ పటంలో మీరు చూస్తున్నట్లు 2 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు పైన ఏ అనే బిందువు, మరొక చెట్టు పైన బి అనే బిందువును మనం తీసుకున్నాం. ఒక కాకి ఏ అనే బిందువు నుండి బి అనే బిందువు వద్దకు వెళ్ళాలి. అయితే ఇక్కడ మనం చూపిస్తున్నట్టుగా అది నేరుగా కాకుండా ఆ 2 చెట్ల మధ్యలో ఉన్నటువంటి గింజలను ఏదైనా ఒక ప్రదేశం నుండి తీసుకొని బి అనే బిందువు వద్దకు వెళ్ళాలి. అనగా కాకి నేలపై ఉన్న ధాన్యపు గింజను తీసుకొని బి అనే బిందువును చేరుకోవాలి. మరి అలా చేరుకోవడానికి ఏ బిందువునైనా అది తీసుకోవచ్చు. ఉదాహరణకు సి కానీ, డి కానీ, ఈ కానీ లేదా ఎఫ్ కానీ ఏదో ఒక బిందువు నుండి అది ధాన్యపు గింజను తీసుకొని బి వద్దకు వెళ్తుంది అనుకుందాం. ఇప్పుడు ఆ కాకి తక్కువ సమయంలో బిని చేరుకోవాలి. అది ఏ బిందువు నుండి అయినా వెళ్ళనియండి, కానీ అది తక్కువ సమయంలో బిని చేరుకోవాలి. మరి అలా చేరుకోవాలన్నప్పుడు ఆయా బిందువుల నుండి కాకి ధాన్యపు గింజలను తీసుకొని వెళ్ళే మార్గాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా కాకి
సి అనే బిందువు దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఒక ధాన్యపు గింజను తీసుకొని బిని చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఆ కాకి డి అనే బిందువు నుండి కూడా ధాన్యపు గింజను తీసుకువెళ్ళవచ్చు. అంతేకాకుండా ఈ అనే బిందువు నుండి వెళ్ళే అవకాశము ఉంది. అంతేకాదు ఎఫ్ అనే బిందువు నుండి కూడా అది ధాన్యపు గింజను తీసుకొని వెళ్ళే అవకాశము ఉంది. ఇలా అది ఏ బిందువు నుండైనా ధాన్యపు గింజలను తీసుకొని వెళ్ళవచ్చు. కానీ మనకున్న షరతు ఏంటి? తక్కువ సమయంలో అది బి బిందువును చేరుకోవాలి. దాని కొరకు మనము ఎంఎన్ అనేటువంటి తలానికి క్రింది భాగాన బి అనే బిందువు యొక్క ప్రతిబింబాన్ని జి అనే బిందువుగా తీసుకుందాం. ఈ యొక్క ప్రతిబింబాన్ని తీసుకున్నప్పుడు ఎంఎన్ తలానికి క్రింది వైపు బి ప్రతిబింబం ఉన్నట్లుగా మనం గుర్తించాం. ఇప్పుడు ఆ తలము నుండి బి అనే బిందువు ఎంత దూరంలో ఉంటుందో జి కూడా అంతే దూరంలో ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే సిడిఈఎఫ్ అనే బిందువుల నుండి బి అనే బిందువుకున్న మార్గాల యొక్క నకలును మనం జి వరకు పొడిగిద్దాం. ముందుగా సి నుండి ఒక నకలు, అలాగే డి నుండి కూడా జి అనే బిందువుకు ఒక నకలును, అలాగే ఈ మరియు ఎఫ్ అనే బిందువుల నుండి ఆయా మార్గాల నకలును మనం జి అనే బిందువుకు పొడిగించాం. దీనివల్ల మనమేం తెలుసుకోవచ్చు అంటే ఏ మార్గము పొడవు తక్కువగా ఉందో తెలుసుకోవచ్చు. ఈ పటాన్ని పరిశీలించి కూడా మనం ఆ విషయాన్ని చెప్పవచ్చు. అయితే ఇక్కడ సి నుండి బి ఎంత దూరంలో ఉందో సి నుండి జి కూడా అంతే దూరంలో ఉంటుంది. అలాగే డిబి ఈజ్ ఈక్వల్ డిజి, ఈబి ఈజ్ ఈక్వల్ ఈజీ, ఎఫ్బి ఈజ్ ఈక్వల్ ఎఫ్జిగా మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే సిడిఈఎఫ్ నుండి బి మరియు జి బిందువులు సమాన దూరంలో ఉన్నాయో కాకి ఏ నుండి బిని చేరుకునేటప్పుడు ఏసీబి, ఏడిబి, ఏఈబి, ఏఎఫ్బి అనే మార్గాలు ఏసీజీ, ఏడీజీ, ఏఈజీ, ఏఎఫ్జి అనే మార్గాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఏసీబి అన్నా ఏసీజీ అన్న ఒకే కొలతను కలిగి ఉంటాయి. అలా మిగతా మార్గాలు కూడా సమాన కొలతలను కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ పటాన్ని పరిశీలించి ఏ మార్గము తక్కువ కొలతను కలిగి ఉందో సులభంగా చెప్పవచ్చును. అదే ఏఈజీ అనే మార్గం. ఒకసారి పరిశీలించండి. ఏఈజీ మార్గం అనేది మిగతా అన్ని మార్గాల కన్నా తక్కువ పొడవును కలిగి ఉంది. మరి ఎప్పుడైతే ఏఈజీ మార్గం పొడవు తక్కువగా ఉందో మనం ఊహించవచ్చును కాకి ఈ మార్గాన్నే ఎన్నుకుంటుందని. మరి ఏఈజీ అనేది ఏఈబికి సమానం కాబట్టి కాకి ఈ అనే బిందువు నుండి వెళితే తక్కువ సమయంలో బిని చేరుతుంది. సో ఈ విధంగా కాకి ఎలా అయితే తక్కువ సమయాన్ని తీసుకొని ఒక బిందువు నుండి మరొక బిందువుకు చేరిందో కాంతి కూడా అలానే తక్కువ సమయంలో ఒక బిందువు నుండి మరొక బిందువుకు ప్రయాణం చేస్తుంది. ఈ విషయాన్ని ఫెర్మాట్ అనే శాస్త్రవేత్త వివరించడం జరిగింది. మరి అన్నిటికంటే తక్కువ మార్గమైనటువంటి ఈ ఏఈబి అనేటువంటి మార్గాన్ని మనం ఒకసారి మళ్ళీ పాఠంలో చూద్దాం. ఈ అనే బిందువు నుండి ఈ డాష్ అనే ఒక లంబాన్ని గీసినప్పుడు ఈ లంబానికి రెండు వైపులా రెండు కోణాలు ఏర్పడ్డాయి. ఆ లంబముతో ఏఈ రేఖ చేసే కోణం 1, అలాగే ఇదే లంబముతో బిఈ రేఖ చేసేటువంటి కోణం 2. ఇలా కోణం 1, కోణం 2 అని రెండు కోణాలు ఏర్పడ్డాయి. వీటిలో 1వ కోణాన్ని పతన కోణమని, 2వ కోణాన్ని పరావర్తన కోణమని చెప్తాం. ఈ రెండు కోణాలను మనం కొలిచినట్లయితే
అవి రెండు సమానంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు, కాంతి పరావర్తనం చెందేటప్పుడు పతన కోణం మరియు పరావర్తన కోణం రెండూ సమానమయ్యే విధంగానే అది పరావర్తనం చెందుతుంది అనే విషయాన్ని చెప్పవచ్చు. మరి ఈ యొక్క అద్దము లేదా దర్పణాన్ని పటములో సూచించడం ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏబి అనేది ఒక దర్పణం. మరి ఇంతకుముందే చూసాం, దర్పణానికి లేదా అద్దానికి వెనుక వైపు ఒక పూత ఉందని, దాన్నే పరావర్తన తలం అంటామని చూసాం. మరి ఆ పరావర్తన తలాన్ని ఏ విధంగా సూచిస్తున్నామో చూడండి. ఆ తలానికి కింది వైపున అడ్డంగా చిన్న చిన్న గీతల్ని ఉపయోగించాం. ఇలా మనం పరావర్తన తలాన్ని సూచించాలి. అలా సూచించిన తర్వాత ఈ యొక్క లంబము, ఆ తర్వాత పతన కోణము, పతన కిరణము మరియు పరావర్తన కోణము, పరావర్తన కిరణాన్ని మనం పటంలో ఈ విధంగా సూచించవచ్చును. పిల్లలు, మరి ఫెర్మాట్ అనే శాస్త్రవేత్త చెప్పినటువంటి ఆ విషయం ఏదైతే ఉందో, పతన కోణం పరావర్తన కోణం సమానం అనే విషయాన్ని ఒక కృత్యం ద్వారా చూద్దామా? ఈ కృత్యానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఒకసారి చూద్దాం. థర్మోకోల్, తెల్లని కాగితం, కోణమానిని, స్కేలు, పెన్సిల్, గుండు పిన్నులు, అద్దము లేదా దర్పణము, క్లిప్పులు. మరి ఈ కృత్యాన్ని చేసే విధానం ఏంటో పరిశీలిద్దాం. ముందుగా ఒక కాగితాన్ని తీసుకొని ఆ కాగితంపై స్కేలు సహాయంతో ఒక గీతను గీయాలి. ఆ గీత మనకు పరావర్తన తలంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ గీతపై ఒక బిందువు వద్ద లంబాన్ని గీయాలి. ఆ పరావర్తన తలాన్ని ఏబి అనే తలంగా మనం గుర్తించాలి. అది పరావర్తన తలం అని తెలియచేయడానికి ఇక్కడ ఏం చేస్తున్నారో గమనించండి. ఆ తలానికి కింది వైపు గీతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఆ లంబానికి ఒకవైపు కొంత కోణం ఉండే విధంగా ఒక రేఖను గీయాలి. ఇక్కడ మనం 45 డిగ్రీల కోణాన్ని తీసుకోవడం జరుగుతుంది. చూసారా, 45 డిగ్రీలుగా ఒక బిందువును గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఆ బిందువు నుండి లంబానికి ఒక రేఖను గీయాలి. ఆ రేఖ పైన పి మరియు క్యూ అనే రెండు బిందువులను మనం గుర్తించాలి. ఈ యొక్క PQ అనే రేఖను మనం పతన కిరణం అని అంటాం. ఇప్పుడు ఆ కాగితాన్ని థర్మోకోల్ షీటుపై అమర్చాలి. అది కదలకుండా ఉండడానికి గుండు పిన్నుల సహాయంతో
ఆ కాగితాన్ని థర్మోకోల్పై బిగించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న AB అనే పరావర్తన తలంపై ఒక అద్దము లేదా దర్పణాన్ని అమర్చాలి. ఒక 2 గుండు సూదులను తీసుకొని మనం గుర్తించిన P మరియు Q అనే బిందువుల వద్ద నిలువుగా గుచ్చాలి. ఈ PQ అనేటువంటిది పతన కిరణం అని చెప్పుకున్నాం కదా. ఆ గుండు పిన్నులను మనం అద్దములో కూడా గమనించవచ్చు. ఇప్పుడు ఆ లంబానికి రెండో వైపు నుండి మనం కొంత కోణంతో చూసినప్పుడు ఆ 2 పిన్నులు ఒకే వరుసలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మరొక 2 గుండు సూదులను తీసుకోవాలి. ఆ 2 గుండు సూదులను ముందుగా మనం అద్దంలో చూసినటువంటి 2 గుండు సూదులతో కలిపి మొత్తం 4 ఒకే వరుసలో కనబడేటట్టుగా థర్మోకోల్పై లంబానికి రెండో వైపున గుచ్చాలి. చూడండి, ఆ 4 పిన్నులు ఒకే వరుసలో కనబడుతున్నాయి కదా. ఇప్పుడు పిన్నులు ఏర్పాటు చేసినటువంటి ఆ బిందువుల నుండి లంబానికి ఒక రేఖను గీయాలి. ఆ బిందువులను R మరియు Sగా గుర్తించాలి. ఇదే పరావర్తన కిరణం. ఇప్పుడు లంబంతో పతన కిరణం చేసేటువంటి కోణాన్ని పతన కోణం I అంటాం. అలాగే లంబముతో పరావర్తన కిరణం చేసే కోణాన్ని R, పరావర్తన కోణం R అంటాం. ఈ పతన కోణాన్ని పరావర్తన కోణాన్ని రెండింటినీ కూడా మనం కొలవాలి. పతన కోణాన్ని 45 డిగ్రీలుగా ఇంతకుముందే మనం తీసుకున్నాం. ఈ 2 కోణాలను కోణమానిని సహాయంతో మనం కొలిచినప్పుడు పతన కిరణాన్ని 45 డిగ్రీలుగా గుర్తించాం. మనం ఇంతకుముందే 45 డిగ్రీలుగా తీసుకున్నాం. ఇక్కడ చూడండి, పరావర్తన కోణం కూడా 45 డిగ్రీలుగానే గుర్తించడం జరిగింది. వీటిని ఒక పట్టికలో నమోదు చేసుకోవాలి. ఇలా వేరువేరు పతన కోణాలకు ఈ కృత్యాన్ని చేస్తూ ప్రతిసారి పతన కోణం, పరావర్తన కోణం విలువలను పట్టికలో నమోదు చేయాలి. అలా నమోదు చేసిన పట్టికను మనం ఒకసారి గమనిస్తే పతన కోణాలు, పరావర్తన కోణాలన్నీ కూడా సమానంగా ఉండడాన్ని పరిశీలించవచ్చు. అనగా పతన కోణం, పరావర్తన కోణం సమానంగా ఉంటాయి అని చెప్పవచ్చు. కాంతి సమతలాలపై పరావర్తనం చెందినప్పుడు పతన కోణం మరియు పరావర్తన కోణం సమానము అని మనం చెప్పవచ్చు. ఇదే కాంతి యొక్క ఒక పరావర్తన సూత్రం. దీనిని ఫెర్మాట్ అనే శాస్త్రవేత్త ఇచ్చాడు. ఈ కాంతి పరావర్తన సూత్రాన్ని మరొక విధంగా కూడా మనం సరిచూడవచ్చును. ఒక కాగితంపై కోణమానిని బొమ్మను కానీ లేదా ఆ కోణమానినితో కోణాలను కానీ గుర్తించి ఆ కాగితాన్ని ఒక థర్మోకోల్పై బిగించాలి. ఇప్పుడు లంబానికి అంటే 90 డిగ్రీలకు రెండు వైపులా కూడా సమానమైన కోణాలు కలిగినటువంటి రేఖలపై గుండు పిన్నులను గుచ్చాలి. ఇక్కడ చూడండి, 90 డిగ్రీలకు రెండు వైపులా కూడా
30 డిగ్రీల కోణంతో ఉన్నటువంటి రేఖల పైన గుండు పిన్నులను గుచ్చాము. ఇప్పుడు అద్దాన్ని ఆ కాగితంపై ఉంచి ఒకవైపు ఉన్నటువంటి గుండు పిన్నులను చూస్తే అవి 4 కూడా ఒకే రేఖలో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాము. అనగా ఈ 2 పతన కిరణం, పరావర్తన కిరణంగా చెప్పవచ్చు. ఆ 4 పిన్నులు ఒకే రేఖపై కనబడుతున్నాయి కదా, అనగా పతన కిరణం మరియు పరావర్తన కిరణం లంబముతో సమాన కోణాలు చేస్తున్నాయని చెప్తాం. లంబానికి ఇరువైపులా సమానమైన వేరువేరు కోణాలతో కూడా మనం ఈ విషయాన్ని సరిచూడవచ్చును. పిల్లలు, ఇంతవరకు మనం కాంతి పరావర్తనాన్ని గురించి ఏం నేర్చుకున్నామో ఆ విషయాలను ఒకసారి పరిశీలిద్దామా? మనలను కానీ ఏదైనా వస్తువులను కానీ అద్దము అనగా దర్పణములో చూడగలగడానికి కారణం కాంతి యొక్క పరావర్తనం. ఒక తలంపై కాంతి పడి తన దిశను మార్చుకొని ప్రయాణిస్తే కాంతి పరావర్తనం చెందింది అని అంటాం. కాంతి పరావర్తనమును పియరీ డి ఫెర్మాట్ అనే శాస్త్రవేత్త వివరించారు. కాంతి పరావర్తనం చెందినప్పుడు అది తక్కువ సమయంలో ప్రయాణించే మార్గాన్ని ఎన్నుకుంటుంది. కాంతి పరావర్తనం చెందినప్పుడు పతన కోణం, పరావర్తన కోణం సమానంగా ఉండేటట్లు కాంతి ప్రయాణిస్తుందని ఫెర్మాట్ చెప్పాడు. పతన కోణం = పరావర్తన కోణం. దీనినే కాంతి యొక్క ఒక పరావర్తన సూత్రము అంటాం. ఇక్కడ చివరిగా అద్దము లేదా దర్పణము ఆదర్శమైనటువంటి పరావర్తన తలంగా మనం తీసుకోవచ్చును. పిల్లలు, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఈ కాంతి పరావర్తనం అనే అంశంపై కొన్ని ప్రశ్నలను ఇవ్వడం జరుగుతుంది. వీటిని మీరు చర్చించి సమాధానాలు రాసే ప్రయత్నం చేయండి. ఈ బొమ్మ అద్దంలో కనబడడానికి కారణం ఏమిటో ఆలోచించి రాయండి. 50 డిగ్రీల కోణంతో కాంతి పరావర్తనం చెందాలంటే అది ఎంత కోణంతో తలముపై పడాలి? అద్దములో చూసే మన రూపాన్ని కానీ వస్తువుల రూపాన్ని కానీ ఏమంటాము? పిల్లలు, సమతలాలపై కాంతి పరావర్తనాన్ని గురించి మనం తెలుసుకున్నాం. వాటిపై మీకు కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకు మీరు ఆలోచించి సమాధానాలు రాయండి. అలాగే మీ ఇంట్లో కానీ తరగతిలో కానీ ఒక అద్దాన్ని తీసుకొని వేర్వేరు వస్తువులను ఆ అద్దం ముందు ఉంచి వాటి ప్రతిబింబాలను పరిశీలించండి. అలాగే అద్దానికి దగ్గరగా మరియు దూరంగా వస్తువులను ఉంచి మీరేమి గమనిస్తున్నారో వాటిని నమోదు చేసి ఒక ప్రాజెక్ట్ పనిని చేయవచ్చును. అంతేకాదు, ఇంగ్లీషు అక్షరాలు, తెలుగు అక్షరాలు, హిందీ అక్షరాలను మీరు కాగితంపై పెద్దగా రాసి వాటి పక్కన ఒక అద్దాన్ని నిలువుగా ఉంచి ఈ అక్షరాలు ఆ అద్దంలో ఎలా కనబడుతున్నాయి, వీటి ప్రతిబింబాలు ఎలా వస్తున్నాయి అనే వాటిని కూడా మీరు సేకరించి మీ నోట్బుక్లో నమోదు చేసి ఒక మంచి ప్రాజెక్టును తయారు చేయవచ్చును. మరి ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకున్నారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.